హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చికెన్ 65 రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారము, 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసి ముక్కలకు బాగా పట్టించాలి. ఇప్పుడు ఒక గుడ్డు తీసుకొని తెల్లసొన మాత్రమే ఆ ముక్కల్లో వేసుకోవాలి. పచ్చసొన వేస్తే వాసన వచ్చేస్తుంది, అందుకని తెల్లసొన మాత్రమే వేసి ముక్కలకు బాగా పట్టించి తర్వాత 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని దాంట్లోనే 1/2 స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టించుకోవాలి. నిమ్మరసము, బేకింగ్ పౌడర్ వేయటం వల్ల మన చికెన్ 65 పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి 2 కంపల్సరీ వేయాలి. ఇప్పుడు మనం ముక్కలకి ఆ మసాలా అంతా పట్టిస్తూ అవసరమైతే కొద్దిగా వాటర్ కలుపుకుంటా ముక్కలకి మొత్తం ఈ పౌడర్ కోట్ అయ్యేలాగా చూసుకోవాలి. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాం కాబట్టి 1/4 స్పూను గరం మసాలా కూడా వేసి ముక్కలకి బాగా పట్టించండి. ఎక్కువ మసాలా వేసేస్తే మీకు గరం మసాలా టేస్ట్ బాగా తెలుస్తుంది. అలా కాకుండా 1/2 స్పూన్ మాత్రమే వేసుకోండి. మసాలా అంతా ముక్కలకి పట్టించాక మూత పెట్టి 2 గంటల సేపు దాన్ని నాననివ్వండి. తర్వాత ఒక మూకుడులో నూనె వేసుకొని ఈ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసుకునే ముందు మళ్ళా ఒకసారి ముక్కలకి మసాలా అంతా కలిసేలాగా కలుపుకోండి. నూనె కాగాక మరీ ఎక్కువ కాగనివ్వద్దు, కొద్దిగా కాగాక ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా మూకుడులో వేసుకోవటం మొదలు పెట్టండి. విడివిడిగా వేయండి, అప్పుడు అతుక్కోకుండా నీట్గా వస్తాయి. వేసిన వెంటనే మాత్రం స్పూన్ పెట్టి తిప్పవద్దండి. వేసే అంతసేపు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వేసినాక మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల సేపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని నూనెలోంచి తీసి పక్కన పెట్టుకోండి. అలాగే మిగిలిన చికెన్ ముక్కలను కూడా నూనెలో వేసి వేయించుకోండి. ఒక్కసారి ముక్కలన్నీ వేసేస్తే అవి ఒకదాని మీద ఒకటి అతుక్కొని మీకు కరెక్ట్గా రావు. అందుకని కొంచెం ఇలా విడివిడిగా వేయించుకోండి. అదే మూకుడులో 1 స్పూన్ నూనె ఉంచి దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు సన్నసన్నగా కోసుకుని దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ పోపు బాగా వేగనివ్వండి. ఈ పోపు వేగినాక ఒక 1/2 స్పూన్ కారం వేసి వెంటనే ఒక 2 స్పూన్లు రెడ్ చిల్లీ సాస్, స్పైసీగా ఉన్న టమాటో సాస్ వేసుకున్నా పర్వాలేదు, వేసి దాంట్లో కొద్దిగా నీరు వేసి సాస్ వేడవగానే దాంట్లో మనం వేయించుకున్న 65 ముక్కలను కూడా వేసి లో ఫ్లేమ్లో ఆ ముక్కలకి ఈ సాస్ అంతా కోట్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. చివరిగా అవి పొడి పొడిలాడుతూ వస్తాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.